ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను నిచ్చును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే శ్రేష్టమైన ఈవులను ఇచ్చును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును అని వాగ్దానం చేశాడు. అడుగు ప్రతివానికి ధారాళంగా ఆయన అనుగ్రహించడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. అయితే ప్రభువుని ఏ రీతిగా అడగాలి? ఈ లోకంలో ఉన్నటువంటి ఒక తండ్రి తన కుమారుడు ఏదైనా అడిగినప్పుడు తన కుమారుడికి అడిగిన దానిలో బెస్ట్ ఇవ్వాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. ఒకవేళ ఒక పెన్సిల్ అడిగితే అతడు, మా పిల్లోడు పెన్సిల్ అడుగుతున్నాడయ్యా బాబు, నేను ఆడ బాధపడలేకపోతున్నాను, చీప్గా ఉన్నది ఏదో ఒకటి ఇయ్య అని అనడు. మంచి పెన్సిల్ ఏదేందో కొంటాడు. ఒకవేళ అతడు వస్త్రాలు అడిగినప్పుడు మంచి వస్త్రాలు అతనికి కొని పెడతాడు. అతనికి మంచి పెన్ను కొని పెడతాడు. అడిగినటువంటి వాటిలో శ్రేష్టమైనటువంటి దానిని ఇవ్వాలని తండ్రి ఆశపడతాడు తన బిడ్డల కొరకు. మన పరలోకపు తండ్రి కూడా మన యందు కూడా ఈ లోకంలో మన తల్లిదండ్రులు మనం అడిగితే శ్రేష్టమైన వాటిని ఏ రీతిగా అనుగ్రహిస్తున్నారో, ప్రభువు కూడా తన అడుగు వారికి మనకంటే శ్రేష్టమైనటువంటి వాటిని ఆయన ఇచ్చేవాడు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నాడు. దేవుని లేఖనాల్లో మనం గమనిస్తే ప్రియులారా, నిజమే, మన పరలోకపు తండ్రి ఉన్నతమైన శ్రేష్టమైన ఈవులను మనకి ఇవ్వాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. అయితే దేవుణ్ణి ఏ రీతిగా అడుగుతున్నాము? ఆయన చిత్తానుసారంగా మనం అడిగినప్పుడు శ్రేష్టమైనటువంటి ఈవులను నీకు ఇచ్చి ఆయన నిన్ను తృప్తిపరచాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మంచి ఈవులను ఇవ్వాలని, ఉన్నతమైన వాటిని నీకు అనుగ్రహించాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. కనుక దేవాది దేవుని సన్నిధిలో చేరినటువంటి మనము ఆయన చిత్తానుసారంగా మనం అడుగుదాం. దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు ఎత్తిపట్టి, ప్రభువా, వాగ్దానం చేసిన దేవుడివి, నమ్మదగిన వాడు గనుక నీ వాగ్దానాలు స్థిరపరచని దేవుణ్ణి అడుగుదాం. పరిశుద్ధుడానికి వందనాలు నాయన. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడని వాగ్దానం చేసిన దేవుడివి. నేను అడుగు వారికి శ్రేష్టమైన ఈవులు ఇస్తానని వాగ్దానం చేస్తాం. నీ వాగ్దానాలు మా జీవితాల్లో స్థిరపరిచి నడిపించమని, శ్రేష్టమైన వాటిని నీ బిడ్డలకు అనుగ్రహించి నీ కృపలో వర్ధిల్ల చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.